గురూజీ ఒక క్వశ్చన్ ఉంది. మధ్యలో మీరు చాలా గ్యాప్ ఎందుకు తీసుకున్నారు? ఇంకా వద్దు అనుకునే అంత అంత ఏం జరిగింది? నేను జాతకాలు బాగా నమ్మేవాడిని. ఓకే. జగదేకుడు అతను సుందరప్పుడు అవును. ఇట్లా మే 9 అనుకుంటున్నాను. మా నాన్నగారికి పార్ట్నర్ ఒక ఆయన ఉండేవారు, శాస్త్రి గారని. ఆయన్ని ఇల్లు అడిగాను, ఏంటా ఎప్పుడో రిలీజ్ నీ సినిమా అన్నారు. 9 అనుకుంటున్నానండి, మే 9 అన్న. ఒక నిమిషం కళ్ళు మూసుకుని పైకి చూసి మే 9 రిలీజ్ చేయి, తుఫాన్ వస్తుంది, తుఫాన్కి మించిన ధనం వస్తుంది అన్నారు. ఆయన చెప్పారు. నిజంగా తుఫాన్ వచ్చింది. నిజంగా తుఫాన్ వచ్చింది, భయంకరమైన వర్షాలు. ప్రేమనగర్ సినిమా రిలీజ్ అయినప్పుడు కంటే 3 రెట్లు వచ్చింది తుఫాన్. అలాంటిది కరెక్టాకి వెళ్ళాల్సిన మెయిల్ విజయవాడలో ఆగిపోతే అందులో లాస్ట్ ప్రింట్లు వచ్చినాయి మన సినిమాకి. ఆ పైకి రాజమండ్రి, ఏలూరు వెళ్ళాల్సిన ప్రింట్లు వెళ్ళలేదు. ఓకే. తర్వాత లారీలో వేసి పంపించాం. అట్లా నిజంగానే తుఫాన్ వచ్చింది. తుఫాన్ మించిన డబ్బులు వచ్చినాయి, గొప్ప పేరు వచ్చింది. అంటే మీకు అప్పుడు టెన్షన్ రాలేదా గురూజీ మీకు? అంటే తుఫాను, ఇంత పెద్ద సినిమా, ఇంత పెద్ద ఖర్చు, దాంట్లో శ్రీదేవి గారు, చిరంజీవి గారు, అంబరీష్ పూరి గారు కాంబినేషను అని అంతమంది ఆర్టిస్టులు, దాదాపు ఒక 30 మంది ఆర్టిస్టులు కనిపిస్తారు ఆ సినిమాలో. కానీ సినిమా చూసిన తర్వాత కొంతకాలం నేను అది రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఏమైనా డిసప్పాయింట్ చేసిన సినిమాలు అయితే కొద్దిగా నిరుత్సాహపడి ఎటు కదలకుండా ఒక వారం రోజులు ఇంట్లో ఉండిపోతాను తప్ప, సినిమా రిలీజ్ ముందు వరకు చాలా ఊహాలోకల్లో ఉంటుంది. తుఫాన్ కాదు, దాని బాబు వచ్చినా మన సినిమా ఆడుతుంది నమ్మకం ఉండేది మీకు. చిరంజీవి గారు, శ్రీదేవి వాళ్ళని చూడటానికి వెళ్ళారు. ఓకే, ఖచ్చితంగా వస్తారు ఇళ్లలోనికి, తుఫాన్ తగ్గిన తర్వాత కూడా వస్తారు. అది నిజంగానే తర్వాత మద్రాసులో కూర్చుంటే తుఫాన్ అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. రాఘవేంద్రరావు గారు, నేను బిక్కు 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 పంట, ఏంటి ఇది పరిస్థితి అంటే, చిరంజీవి గారు చాలా మమ్మల్ని ఇద్దరిని కూర్చోబెట్టి చాలా ధైర్యంగా తర్వాత లేచిపోతుంది బ్రహ్మాండం అది ఇది అని చెప్తున్నారు. ఇంతలోకి ఏఎస్ఆర్ ఆంజనేయులు గారు వచ్చారు, మా ప్రియ మిత్రుడు ఆయన, స్వర్గీయ ఆంజనేయులు గారు. ఇక్కడ కూర్చుని ఊరికి ఎందుకు మాట్లాడుకోవడం, పదండి వెళ్దాం విజయవాడ అని నేను, రాఘవేంద్రరావు, ఆయన వెళ్ళాం. అప్పటికి తగ్గింది, థియేటర్లు ఓపెన్ అవుతూ ఉన్నాయి. కొన్ని ప్రొజెక్టర్స్ రూమ్లోనే వాటర్ ఉంది, కొన్ని చోట్ల థియేటర్ కింద అంతా మునిగిపోయి ఉన్నాయి. అయినా ఓపెన్ అవ్వగానే మార్నింగ్ షో నుంచే ఫుల్ అవటం వాళ్ళు, అంత బ్రహ్మాండంగా ఉందని రాఘవేంద్రరావు గారు నేను గుంటూరు వెళ్ళాం థియేటర్లో సినిమా చూడటానికి. చూస్తున్నాం భయంకరంగా ఈ విజిల్స్ చేస్తున్నారు, అసలు కింద ఉండాల్సిన మాస్ క్లాస్ ఆడియన్స్ పైనే ఉన్నారు. సూపర్ హిట్ అయింది ఖచ్చితంగా అనుకోవచ్చు అనుకుని మేము గుంటూరు నుంచి తెనాలి వెళ్తున్నాం. ఎన్టీ రామారావు ఎదురుగా వచ్చారు. ఆయన ఈ తుఫాను పరిశీలన కార్యక్రమం ఆయన వ్యాన్కి ఎదురుగా వస్తున్నారు. ఆయన వస్తున్నారని దిగి కారు బయట నుంచి ఉంటే ఆయన ఆపి, సినిమా చాలా బాగుందంట, మళ్ళా కలెక్షన్స్ అవి అందుకుంటాయి, ధైర్యంగా ఉండండి అన్నారు ఆయన. అయిపోయింది అన్నారు. ఆయన కదిలారు, మేము ఎక్కబోతున్నాం కారు. ఒక ఆయన బనీన్ లేదు, సైకిల్ తొక్కుతున్నాడు. ఇటు ఒక అరటికాయ గెల, అటు ఒక అరటికాయ గెల ఉంది. వెనక మాల ఇంకేదో మమ్మల్ని చూసి, రాఘవేంద్రరావు బ్రతకారు అట్లా రొప్పుతా మా దగ్గరికి వచ్చి సైకిల్ ఆపి దిగి, ఇట్లా ఇప్పుడే చూసా గుంటూరులో బొమ్మ సంవత్సరం ఆడుద్ది అని. అలా మొదలైంది ఆ సినిమా. నిజంగానే 1 year ఆడింది ఆ సినిమా. మర్చిపోలేని ఘటన. గురించి ఆ రోజుల్లో ఆ సినిమాకి ఎంత అయింది? నాకు తెలిసి 67 లక్షలు 77 లక్షలు అయిందని గుర్తు. 70 లక్షలు అయిపోయింది సినిమా. దాదాపు ₹1 కోటి అయినట్టుంది. నేను రెమ్యునరేషన్స్ అయితే గుర్తున్నాయి. ₹1 కోటి వరకు అయింది. ఫస్ట్ సినిమా అయితే ఎదురులే మనిషి 16 లక్షలు అయింది. 16 లక్షలు. యుగ పురుషుడు 20 లక్షలు అయింది. ఇప్పుడు 16 లక్షలు వాళ్ళ మేకప్ మ్యాన్కి ఇస్తున్నారు కదా. మొన్న మీరేదో చెప్పారు కదా. ఇంకొక గొప్ప విషయం ఒకటి, ఇంతవరకు ఎప్పుడు నేను చెప్పని విషయం. రామారావు గారు ముందు రెమ్యునరేషన్ ఏమి చెప్పలేదు, నేను అడగలేదు. ఆయన ఆఖరిలో చెప్తారు జనరల్గా అని అందరూ అన్నారు. నేను ఆ తర్వాత వాణిశ్రీ గారిని ఫిక్స్ చేయడం జరిగింది. ఆవిడకి అతి కష్టం మీద ఈ పాటలు ఏంటో సోషల్, ఆవిడ అప్పుడు ఫుల్ స్వింగ్లో ఉంది, ప్రేమనగర్ అయిన పెద్ద హీరోయిన్ అని. సరే ఆవిడ నాకు ₹2 లక్షలు కావాలని, సరే మనకు కావాలనుకుంటున్నాం కదా అని ఫిక్స్ చేశాను. అప్పుడు ఈయనేం చెప్పలా. ఈయనకి 175 వరకు పేమెంట్ ఇచ్చిన తర్వాత ఆయన బహుశా ఆవిడకి 2 ఇచ్చాం కాబట్టి ఈయన 2.5 అడుగుతారేమో అని, అప్పుడు సంచులు, బ్యాగులు, బ్రీఫ్ కేసుల్లో డబ్బులు ఇవ్వటం లేదు. ఆంధ్రపత్రిక పేపర్లో పొట్లం చుట్టి తీసుకెళ్తాను. ఒక పొట్లంలో ఒక 50,000 తీసుకెళ్ళాను రామారావు ఇంటికి. ఏమి అంత పెద్దది తెచ్చావేంటి అయ్యా? చూశారు, ఏమి 50 ఉంది, మనం బ్యాలెన్స్ 25 కదా,
మనం తీసుకునేది 2 ఆ, అని ఇచ్చారు. ఆ, ఆ ఆంధ్రపత్రిక పేపర్ తిరిగిస్తే అందులో చుట్టుకుని ఇంటికి వచ్చేసాయి. ఆహా. అది ఇది గొప్పతనం, ఆ రోజుల్లో ఆ నటుల గొప్పతనం బా. ఉమ్. మర్చిపోలేము. రామారావు గారి, నాగేశ్వరరావు, కృష్ణ సోమరావు, కృష్ణరాజు గారు. ఇక చిరంజీవి గారి గురించి అయితే డిసిప్లిన్కి మారిపోయారు. ఆయనే ఇప్పటి వరకు ఆయనే నడిపిస్తున్నాడు ఇండస్ట్రీని ఒక రకంగా. అంతేగా చాలామంది డిసిప్లిన్ అంటే రామారావు గారిని చూసే నేర్చుకున్నారు చాలామంది. అందరూ. ఇంటర్వ్యూస్లో చెప్పడం జరిగింది. అవును, ఇది వాస్తవం. అది వాస్తవం. ఎస్. ఇంకొక గర్వకారణం ఏంటంటే రామారావు గారి కొడుకు బాలకృష్ణ, రామారావు గారి తర్వాత చీఫ్ మినిస్టర్ అయినా చీఫ్ మినిస్టర్ గారి కొడుకు బాలకృష్ణ కించెత్తు గర్వం ఉండదు. పొద్దున్న 5ంటికి రమ్మంటే 5ంటికి వస్తాడు, 2 వరకు పనిచేస్తాడు. అందుకు అలాగే అక్కినేని నాగేశ్వరరావు తనయుడు నాగార్జున, నేను నాగేశ్వరరావు అబ్బాయినను, నేను పెద్ద హీరోనను ఏనాడు. ఎస్. సరే, నాలాంటి ప్రొడ్యూసర్ రామానాయుడు గారు వాళ్ళ అబ్బాయి కాబట్టి వెంకటేష్ ఎప్పుడు క్రమశిక్షణతోనే. సో అందుకే ఇండస్ట్రీ అప్పటి వరకు దేదీప్మాన్గా వెలిగిందని